హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి నిజ స్వరూపం తెలుసుకొని గుండెపోటుతో కుప్పకూలిన ప్రభావతి. నిజంగానే రోహిణి నిజ స్వరూపం ప్రభావతికి తెలిసిపోనుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రభావతి అయితే మీనాక్షి చెప్పిన అతని దగ్గరికి వెళ్ళి ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి 10 లక్షలు తీసుకుంటుంది. ఇక అతనైతే ఖచ్చితంగా చెప్పేస్తాడు, 6 నెలల్లో నా బాకీ తీర్చకపోతే ఇప్పుడు నేను డబ్బు ఇచ్చేటప్పుడు మంచివాడిలాగే కనిపిస్తాను, కానీ వసూళ్లు చేసేటప్పుడు నాకన్నా చెడ్డవాడు ఎవ్వరు ఉండరు. నేను 5 రూపాయల వడ్డీ తీసుకుంటాను. ఈ వడ్డీకి మొత్తం నేను పెట్టిన కండిషన్కి ఇష్టమైతేనే సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి అని ఖచ్చితంగా చెప్పేస్తాడు. అప్పుడు సంతకం పెట్టేటప్పుడు భయపడుతుంది ప్రభావతి. అయితే ఇక ప్రభావతి భయపడుతూనే సంతకం పెడుతుంది. అలా సంతకం పెట్టిన తర్వాత 10 లక్షలైతే ఇస్తారు. ఇక ఇచ్చిన తర్వాత ప్రభావతి రోహిణికి ఫోన్ చేస్తుంది. ఇక రోహిణికి ఫోన్ చేసి ఆ డబ్బులు ఇక రోహిణి చేతిలో పెడుతుంది. తర్వాత ఆలోచనలో పడుతుంది. ఏంటొదినా, నీ కోడలికి డబ్బులు ఇచ్చేసావు, ఇక రోహిణి మనోజ్ భార్య అయిపోయినట్టే అని అంటూ ఉంటే, ఏం చేయమో వదినా, మనోజ్ ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయి చేతిలో మోసపోయాడు. ఇప్పుడు మళ్ళీ మనోజ్కి వచ్చిన సంబంధం కూడా మళ్ళీ ఇప్పుడు రోహిణి కూడా నా దగ్గర డబ్బులు తీసుకుంది, తనేమీ మోసం చేయదు కదా అని ప్రభావతి అంటూ ఉంటే, తను ఎలాంటిదో మనకి తెలుసు, తను మనకి పరిచయం కూడా ఉంది. అలాంటి అన్నీ తెలిసిన అమ్మాయి మీదే నీకు నమ్మకం లేకపోతే ఎలా చెప్పు? రోహిణి ఎలాగో 2-3 నెలల్లో డబ్బులు ఇచ్చేస్తానంది. ఈ 6 నెలల్లో ఆ డబ్బులు కట్టేసి ఇంటి పత్రాలు ఎక్కడ తీసావో అక్కడే పెట్టేస్తే సరిపోతుంది అని అంటూ ఉంటుంది మీనాక్షి. అయితే ఇక తరువాత మీనా అలాగే బాలు ఇద్దరు బస్సులో వెళ్తూ ఉంటారు. అలా బస్సులో వెళ్తున్నప్పుడు మీనా అయితే నిద్రొచ్చి బాలు భుజం మీద వాలిపోతుంది. ఇక మీనా ముఖం చూస్తూ ఉండిపోతాడు. బాలు అయితే మీనా ముఖం చూస్తూ ఉండిపోతూ, ఈ మీనా నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తుందేంటి అని అనుకుంటూ ఉంటాడు. బాలు అయితే తర్వాత ఒక ముసలమ్మ బస్సు ఎక్కేటప్పుడు అక్కడి నుంచి తన పక్క నుంచి మీనా పక్క నుంచి తను లేచిపోయి ఇంకొక ముసలావుణ్ణి కూర్చోమంటాడు. ఏ పూలగంప, నీకు నిద్రొస్తే ఆ పెద్దావిడ మీద తలవాల్చుకొని పడుకో, పర్వాలేదు అని అంటూ ఉంటే మీనాకి అర్థమైపోతుంది, నేను తన భుజం మీద తలవాల్చుకొని నిద్రపోతున్నానని ఈ పెద్దావుణ్ణి నా పక్కన కూర్చోబెట్టి తను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అని మీనాకి అర్థమవుతుంది. అలా బస్సు వెళ్తూ ఉండగా ఇక ఆ పెద్దావిడైతే బస్సు దిగేస్తుంది. తను దిగాల్సిన ప్లేసు వస్తుంది. అప్పుడు ఇక మీనా, ప్లేస్ ఖాళీ అయింది కదా, వచ్చి కూర్చో అని అంటూ ఉంటే, నేను కూర్చోను అని చెప్పి అంటూ ఉంటాడు బాలు. ఇంతలో ఇక బస్సు ఎక్కుతారు రోహిణి వాళ్ళమ్మ అలాగే మేనల్లుడు ఇద్దరూ కూడా. అప్పుడు ఇక రోహిణి వాళ్ళ అమ్మ అయితే మీనా పక్కన కూర్చుంటుంది. మీనా పక్కన కూర్చొని మీనాని పరిచయం చేసుకుంటుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడుగుతూ ఉంటుంది. నేను తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అవును, మీ ఊరు ఏది అని అడుగుతూ ఉంటుంది రోహిణి తల్లి. అయితే మాది రాజమండ్రి అని మీనా చెప్పడంతో, మా అత్త కూడా రాజమండ్రిలోనే ఉంటుంది, మా అత్తకి పెళ్లి కాబోతుంది అని పిల్లాడు చెప్తూ ఉంటాడు. అప్పుడే మీనా అయితే, అవునమ్మా, మీ అమ్మాయికి పెళ్లి కుదిరిందా అని అడుగుతూ ఉంటే, అవునమ్మా కుదిరింది, కానీ నేను పెళ్లి కొడుకుని చూడలేదు అని అనగానే, అదేంటమ్మా పెళ్లి కొడుకుని చూడపోవడం ఏంటి? పెళ్లి కొడుకుని మీరు చూడకుండా అసలు పెళ్ళి ఎలా ఖాయం చేశారు, పెళ్లి ముహూర్తాలు ఎలా పెట్టుకున్నారు అని మీనా అడుగుతూ ఉంటే, మా అమ్మాయి అక్కడ జాబ్ చేస్తుందమ్మా, జాబ్ చేసేటప్పుడు అతన్ని చూసి అతను నచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పింది అని అనగానే, ఎంతైనా కనీసం మీకన్నా చూపించాలి కదా అని మీనా చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే, అవును మీకన్నా చూపించాలి కదమ్మా, మీరు కూడా చూడాలి కదా కాబోయే అల్లుణ్ణి, మరి మీరెందుకు చూస్తానని చెప్పలేదా అని అంటూ ఉంటే, అసలే నా కూతురు జీవితం గతంలో తన బతుకు నాశనం అయిపోయింది. బాగా డబ్బున్నవాడని ఒక అతనికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాము, అతను మధ్యలోనే చనిపోయాడు. నా కూతురు జీవితం అధోగతి అయిపోయింది. తను బ్యూటీ పార్లర్ పెట్టాలని రాజమండ్రిలోనే తను బ్యూటీషియన్ చేస్తుంది. ఇప్పుడు తన పెళ్లి కుదిరింది. మరో వారం రోజుల్లోనే తన పెళ్లి కూడా జరగబోతుంది. నా కూతురికి తనని చూసి ఫోటోని చూపిస్తాను,
ఏ చీర సెట్ అవుతుందో, ఏ చీర రంగు బాగుంటుందో నువ్వే చూసి చెప్పాలి అని అంటూ ఉంటుంది. రోహిణి తల్లి అయితే అలాగే అమ్మా చూస్తాను అని మీనా అయితే ఇక అన్ని విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ పిల్లాడు అయితే రోహిణి ఫోటోని చూపిస్తాడు మీనాకి. అలాగే బాలు కూడా ఆ ఫోటోని చూస్తాడు. ఇక ఆ ఫోటోని చూసి బాలు మీనా ఇద్దరు కూడా ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఈ అమ్మాయి నిజంగానే మీ అమ్మాయేనా అని అంటూ ఉంటే, అవునమ్మా ఈ అమ్మాయి నిజంగా మా అమ్మాయే అని అనగానే, మీ అమ్మాయి కోడలుగా వచ్చేది ఎవరింటికో కాదో మా ఇంటికేనమ్మా, మా అన్నయ్యనే మీ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అని అంటూ బాలు చెప్తూ ఉంటాడు. ఒక్కసారి ఇక రోహిణి వాళ్ళ అమ్మాయితే అంటూ ఉంటుంది, అవునా అసలు చూసారా మనం బంధాలు కలిశాయి, ఎలా కలిసామో మనం కూడా అని అంటూ ఉంటే, సరేనమ్మా నిన్ను మా అమ్మగారికి చూపిస్తాను మీరు రండి అని బాలు చెప్తూ ఉంటాడు. మీరు ఏదో ఊరు వెళ్తున్నారు కదా అని బాలుని అంటూ ఉంటుంది రోహిణి తల్లి అయితే. అప్పుడే మీనా అయితే మేము ఆ ఊరు తర్వాత వెళ్తాము, మిమ్మల్ని మా అత్తయ్య గారికి పరిచయం చేస్తాను, నిజంగా రోహిణి చాలా మంచిది అని అంటూ ఉంటుంది మీనా కూడా. ఇక తర్వాత తిరుగు బస్సులో అందరూ కూడా బయలుదేరుతారు ఇంటికి. బాలు మీనా ఇద్దరూ కూడా ఆనందంగా వెళ్ళారని సత్యం సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలోకి ప్రభావతి అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన ప్రభావతిని చూసి ఇక సత్యం అంటూ ఉంటాడు, ఏంటి ప్రభావతి ఎక్కడికి వెళ్ళావు, ఇంతసేపు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ప్రభావతి అయితే చిన్న పని మీద వెళ్ళొస్తున్నాను అని అంటూ ఉంటారు. మనోజు పెళ్లి సంబంధం కుదిరితే ఇంటికి రంగులు వేయించాలి, చూడు ఈ ఇల్లు చెక్కు చెదరకుండా నేను కాపాడుకుంటున్నాను, ఇది నా మొదటి సంపాదనతో కొన్న ఇల్లు, నా కష్టార్జితం, ఈ ఇంటితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అని ఇల్లు గురించే మాట్లాడుతూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే ఇక మీనా బాలు ఇద్దరు వెనక్కి తిరిగి వచ్చేస్తారు. వాళ్ళిద్దరిని చూసి సత్యం ప్రభావతి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. వీళ్ళేంటి తిరిగి వచ్చేశారు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక బాలు వచ్చి, అమ్మా మాతాజీ మీ కోడలు కోటీశ్వరరాలని, వాళ్ళ నాన్న సింగపూర్లో బిజినెస్ చేస్తాడని ఇక మనోజ్కి ఇక తిరిగిలేదని అనుకున్నావు, నీ కోడలు కోటీశ్వరరాలు కాదు కటిక పేదరాలు, తను వాళ్ళ నాన్న ఎప్పుడో చనిపోయారు, వాళ్ళ అమ్మగారు అంగో మాతో పాటు వచ్చారు చూడు అని అంటూ చూపిస్తాడు వాళ్ళమ్మని. ప్రభావతి షాక్ అయిపోతుంది, మీరేనంట కదా మా రోహిణికి కాబోయే అత్తగారు, మా రోహిణి చాలా మంచి అమ్మాయి, మీ ఇంటి కోడలు అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి అయితే. రోహిణి తను మోసం చేసిందని, కోటీశ్వరాలని అబద్ధం చెప్పిందని తెలుసుకొని ఇంటి పత్రాలు ఆ డబ్బులు తలుచుకొని ఇక గుండెపోటుతో కుప్పకూలిపోతుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.